హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ జ్యోతి. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులైతే మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఈ వీడియోలో మనము ఫారెస్ట్ సంబంధించిన నోటిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇటీవలే ఏపీపీఎస్సీ ఒక వెబ్ నోట్ని రిలీజ్ చేసింది. ఈ వెబ్ నోట్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసరు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కు సంబంధించిన నోటిఫికేషన్ల గురించి అండ్ ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన వేకెన్సీ గురించి, తర్వాత సిలబస్ గురించి పేర్కొనడం జరిగింది. ఓకే, అయితే ఈ వీడియోలో మనము నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వేకెన్సీలు అండ్ సిలబస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనండి. సో అయితే ఈ నోటిఫికేషన్లకు సంబంధించి మరి మొత్తం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అని అంటే 691 ఉన్నట్టుగా వెబ్ నోట్లో పేర్కొనడం జరిగిందండి. 691 ఈ కంప్లీట్గా ఈ 3 నోటిఫికేషన్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయట? 691 వేకెన్సీస్ ఉన్నాయట. ఓకే, అయితే దీంట్లో 100 పోస్టులని స్పోర్ట్స్ పర్సన్స్కి కేటాయించడం జరిగింది. మిగిలినవి 591 ఉన్నాయి కదా, ఇవి జనరల్ అభ్యర్థులకు కేటాయించడం జరిగింది. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అయితే ఈ ఎగ్జామ్ అనేది కంప్లీట్గా ఆఫ్లైన్ మోడ్లో జూలై 15 తర్వాత కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. చూడాలి. ఓకే, అయితే ఒకసారి మనము సిలబస్ ఎలా ఉంది అనేది చూద్దాము. ఏది ఎఫ్ఎస్ఓకు, తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి సిలబస్ ఎలా ఉందో చూద్దాము. మొదటగా మనము ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించిన సిలబస్ అనేది చూద్దాం. ఓకే, అయితే ఈ ఎగ్జామ్ అనేది 150 మార్క్స్కి, ఏది ఎఫ్ఎస్ఓకి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్, స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమ్స్ కదండి. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మొత్తం ఒకటే పేపర్ ఉంటుంది, 150 మార్క్స్కి ఉంటుంది. ఓకే, ఈ 150 మార్క్స్లో 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటుంది, 150 మినిట్స్ ఉంటాయి. ఓకేనా అండి. ఓకే, మరి అభ్యర్థులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటి అని అంటే నెగిటివ్ మార్క్స్ కూడా ఉండడం జరిగింది. ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ విల్ బి పెనలైజ్డ్ విత్ 1/3 ఆఫ్ ద మార్క్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది క్వశ్చన్ అని చెప్పేసి ఇచ్చాడు. ఓకే, అండ్ ఇది మనకు పేపర్ ప్యాటర్న్. మరి ఈ 150 మార్క్స్ను కూడా మనకు 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. పార్ట్ ఏలో వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇది ఎఫ్ఎస్ఓకి సంబంధించి. అండ్ ఇది ఎంత? ఈ పార్ట్ ఏ అనేది 75 మార్క్స్ క్యారీ చేస్తుందండి. ఓకే, 75 మార్క్స్ క్యారీ చేస్తుంది. అండ్ పార్ట్ బి వచ్చేసి జనరల్ ఫారెస్ట్రీ అని చెప్పేసి ఇచ్చాడు. ఇది కూడా 75 మార్క్స్. మనకు మొత్తం ఎన్ని? 150 మార్క్స్. ఓకే, 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్ టైం ఉంటుంది. ఓకే, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. సో ఇప్పుడు పార్ట్ ఏలో ఏమేమి సిలబస్ ఉంది అని చెప్పేసి చూద్దాం. పార్ట్ ఏలో వచ్చేసి మనకేమని చెప్పుకున్నాం? జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ అని చెప్పేసి చెప్పుకున్నాము. సో చూస్తే మొత్తం 8 టాపిక్స్ ఉన్నాయి అండ్ దాంతో పాటుగా మనకు మ్యాథమెటిక్స్ అనేది ఉంది. ఓకే, సో దీంట్లో చూస్తే ఫస్ట్ టాపిక్ వచ్చేసి జనరల్ సైన్స్ అండి. జనరల్ సైన్స్ అంటే ఇక్కడ ఏమని ఇచ్చాడు అంటే కంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇంప్లికేషన్స్ ఇంక్లూడింగ్ మ్యాటర్స్ ఆఫ్ ఎవ్రీడే అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అని అంటున్నాడు. అంటే ఎలా అడుగుతాడు అని అంటే జనరల్ సైన్స్ అనగానే సబ్జెక్టులు రిలేటెడ్ చేస్తూ, అంటే కంటెంపరీ సమకాలీనటువంటి ఫిజిక్స్ కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ, కెమిస్ట్రీ, బయాలజీ ఏదైనా సరే కొంచెం కంటెంపరీగా అడుగుతూ, అంటే సమకాలీన అంశాలకు ప్రాధాన్యతనిస్తూ అండ్ ఇక్కడ ఎవ్రీడే అబ్జర్వేషన్ అంటే ఇప్పుడు సైన్స్ ఉందనుకోండి, ఎలా మనకు నిత్య జీవితంలో జరుగుతున్నటువంటి అంశాలను బేస్ చేసుకొని అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది. ఏది? జనరల్ సైన్స్ అనే టాపిక్లో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలని అంటే డైలీ రొటీన్గా చూస్తే ఏంటి అని అంటే ఇప్పుడు గేదె పాలు ఉన్నాయి. గేదె పాలు అనేవి తెల్లగా ఉంటాయి. అదే ఆవు పాలు పసుపచ్చ కలర్లో ఉండడానికి కారణం ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ ఇలా అడగడం జరుగుతుంది. అంటే లైక్ ఎందుకు ఉంటాయి మరి అని అంటే రైబోఫ్లోవిన్ ఉండడం వల్ల ఆవు పాలు అనేవి పసుపచ్చ కలర్లో ఉంటాయి. ఓకే, అండ్ చీమలు ఉంటాయి. చీమలు కుట్టడం వల్ల ఎందుకు మండుతుంది అంటే దాంట్లో ఏ యాసిడ్ ఉంటుంది అని చెప్పేసి ఇలా అడగడం జరుగుతుంది. ఎందుకు మండుతాయి అని అంటే ఫార్మిక్ యాసిడ్ అనేది ఉంటుంది కాబట్టి చీమలు కుట్టినప్పుడు మండడం జరుగుతుంది. సో ఇలా బేస్ చేసుకొని అడుగుతాడు. ఇంకా చెప్పాలి అని అంటే ఇప్పుడు ఉరేసినప్పుడు ఎలాంటి ఏ ఎముక విచ్చితి చెందుతుంది అని చెప్పేసి అడుగుతాడు. ఇలాంటి క్వశ్చన్స్ అనేది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే సబ్జెక్టుకి రిలేటెడ్గా మనకు సమకాలీన అంశాలను ఎక్కువగా అడుగుతాడు. ఓకేనా అండి. అండ్ నెక్స్ట్ ఏంటి? మనకు కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ ఏపీ, స్టేట్ అండ్ నేషనల్ ఇంపార్టెన్స్. ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ అఫైర్స్ అనేది ఎలా అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ ఇష్యూస్ అనేది మెన్షన్ చేయలేదు. ఓన్లీ జాతీయ మరియు రాష్ట్రీయ అంశాలకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చింది. ఇది ఏపీ, స్టేట్ అండ్ నేషనల్ ఇంపార్టెన్స్ పైన కరెంట్ ఈవెంట్స్ అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకే, సెకండ్ టాపిక్. అండ్ థర్డ్ టాపిక్ చూస్తే హిస్టరీ ఆఫ్ ఇండియా. హిస్టరీ ఆఫ్ ఇండియాలో మళ్ళీ స్పెషల్ ఫోకస్ ఆన్, ఇక్కడ చూస్తే ఏపీ హిస్టరీ, ఓకే, అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ పైన ఫోకస్ ఆన్
ఏపీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకేనా అండి. అంటే మనకు మోడర్న్ హిస్టరీ అనేది మోడర్న్ హిస్టరీ మాత్రమే చదవాలి. దట్టు దాంట్లో మనం భారత జాతీయోద్యమం ఉంటుంది కదా, అది అనేది బాగా ఫోకస్ చేయాలని చెప్పేసి చెప్తున్నాడు. ఇది హిస్టరీ ఆఫ్ ఇండియా గురించి, ఏపీ హిస్టరీ అండ్ మనకి ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ జియోగ్రఫీ. ఓకే, ఇండియన్ జియోగ్రఫీ విత్ ఎ ఫోకస్ ఆన్ ఏపీ, అంటే ఇండియన్ జియోగ్రఫీ అండ్ ఏపీ జియోగ్రఫీ రెండు చదవాలండి. తర్వాత మనకు ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ. ఓకే, ఎలా ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీలో మళ్ళీ మనకు పాలిటీలో ఏంటి కంట్రీస్ పొలిటికల్ సిస్టమ్ అని చెప్పేసి ఇచ్చాడు. అండ్ తర్వాత ఎకానమీలో చూస్తే మనకి ఇక్కడ రూరల్ డెవలప్మెంట్ ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రీఫార్మ్స్ అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకే, ప్లానింగ్స్ అనగానే ఈ ప్రణాళికలు, తర్వాత ప్రణాళికల స్థానంలో ఏర్పడినటువంటి నీతి ఆయోగ్ గురించి, తర్వాత ఇక్కడ ఏంటి ఎకనామిక్ రీఫార్మ్స్. ఓకే, ఎల్పిజి ఉంటుంది కదా, 1992లో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన తర్వాత వచ్చినటువంటి ఎల్పిజి సిస్టమ్ గురించి ఇలా అడగడం జరుగుతుంది. ఓకే, ఈ టాపిక్ వచ్చేసి ఇది. తర్వాత 6th వన్ మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్ అండి. ఇది ఆల్మోస్ట్ నియర్లీ ఒక 10 to 15 మార్క్స్ వరకు ఇక్కడ దీని వెయిటేజ్ అనేది ఉంటుంది. ఏది ఈ జిఎస్ పేపర్లో పార్ట్ 1లో. ఓకే, పార్ట్ ఏలో. తర్వాత వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అని చెప్పేసి ఇచ్చాడు. సో దీంట్లో ఏంటి అని అంటే మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి కదా, ఎస్డిజి అంటారు. ఎస్డిజి గోల్స్ ఎన్ని ఉంటాయి మనకు? ఎస్డిజి గోల్స్ మొత్తం 17 ఉంటాయి. ఈ 17 చదవాలంటే ఖచ్చితంగా చదవాలండి. మనకు ఫస్ట్ ఎస్డిజి గోల్ ఏంటి? ఎస్డిజి గోల్ నెంబర్ 1 ఏంటి? నో పావర్టీ, అంటే పేదరిక నిర్మూలన దగ్గర నుంచి మొదలు పెడితే 17వ ఎస్డిజి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏమంటారు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉంటాయో 17వది అయినటువంటి అంతర్జాతీయ భాగస్వామ్యం వరకు ఇట్లా నిద్రలో లేపడిగినా కూడా చెప్పేటట్టుగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, కంపల్సరీ దీని మీద ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. ఆయన అంతేకాకుండా ఇక్కడ ఇంకేమన్నాడు, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అని చెప్పేసి అని అన్నాడు. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అంటే ఏంటి? పర్యావరణ సంరక్షణ కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టినటువంటి సదస్సులు ఉన్నాయి కదా, అవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ఏరియాలో ఈ 7th టాపిక్ ఏదైతే ఉందో దాంట్లో ఖచ్చితంగా వీటిపైన ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. అంటే ఏంటి ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కి సంబంధించి అంటే పర్యావరణ పరిరక్షణ సదస్సు అనేది జరిగింది కదా 1972 స్టాక్హోమ్ సదస్సు, మొట్టమొదటి పర్యావరణ సదస్సు అని అంటారు కదా. అక్కడి నుంచి మొదలు పెడితే మనకు 2024 నవంబర్లో జరిగినటువంటి కాప్ సదస్సు ఏదైతే ఉందో అక్కడి వరకు కూడా ముఖ్యమైన సదస్సులు ఖచ్చితంగా చదవాలండి. మరి 2024 నవంబర్లో జరిగిన COP29 సదస్సు ఎక్కడ జరిగింది అంటే అజర్బైజాన్ బాకులో జరిగింది. ఓకే, సో ఇది 7th టాపిక్. మరి 8th టాపిక్ చూస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటున్నాడు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏంటి? మళ్ళీ దీంట్లో ఇండియా అండ్ ఏపీ ఏంటి మన జాతీయంగా తర్వాత రాష్ట్రీయంగా డిజాస్టర్ సంభవించినటువంటి విపత్తుల గురించి, విపత్తుల నిర్వహణ గురించి, చట్టాల గురించి, తర్వాత మ్యాన్ మేడ్, ఇక్కడ చూడండి మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే భోపాల్ ట్రాజెడీ ఏంటండి? మ్యాన్ మేడ్ డిజాస్టర్. సో అలాంటి డిజాస్టర్స్ గురించి కూడా మనము చదవాలి దీంట్లో. ఓకే, అండ్ ఇంకా దీనికి వచ్చేసి మ్యాథమెటిక్స్ వచ్చేసి మనకు 10th స్టాండర్డ్లో ఉంటుంది. దీంట్లో అర్థమెటిక్ ఉంటుంది. దీంట్లో ఏంటి మళ్ళీ సబ్ టాపిక్స్ వచ్చేసి నెంబర్ సిస్టమ్, రేషనల్, రియల్ నెంబర్స్. సో ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్, ఫ్యాక్టరైజేషన్ థీరం ఇవన్నీ ఉన్నాయి. జామెట్రీ వచ్చేసి లైన్స్, యాంగిల్స్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత స్టాట్స్ ఉన్నాయండి. ఇది మ్యాథమెటిక్స్కి సంబంధించిన టాపిక్. అయితే ఈ కంప్లీట్గా ఇప్పుడు ఇది చెప్పాను కదా, ఈ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అండ్ ఈ మ్యాథమెటిక్స్ ఇది మొత్తం కూడా 75 మార్క్స్ అండి, పార్ట్ ఏ. ఓకే, అభ్యర్థులు గమనించాలి. ఇదేది దేనికి? FSOకి సంబంధించిన సిలబస్. అండ్ నెక్స్ట్ పార్ట్ బి ఏంటో చూద్దాం. ఏది? ఫారెస్ట్రీకి సంబంధించి. ఓకే, జనరల్ ఫారెస్ట్రీకి సంబంధించి FSOకి సిలబస్ ఉంది కదా పార్ట్ బిలో. సో ఈ పార్ట్ బి చూస్తే మనకేమని ఇచ్చాడు, కంప్లీట్గా నియర్లీ ఒక 11 టాపిక్స్ దాకా ఉన్నాయండి. సో ఫస్ట్ టాపిక్ ఏంటో చూస్తే ప్లాంట్ సైన్స్ అండి. అంటే ప్లాంట్ సైన్స్, దాంట్లో సెల్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్. సో దాని గురించి కంప్లీట్గా చదవాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి ఫారెస్ట్ అండ్ ఎకాలజీ. దీంట్లో డెఫినేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం అనే దాని వివరణ ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, ఇలా మొదలుపెట్టి ఇలా ఈ టాపిక్ అనేది ఇది. అండ్ థర్డ్ వచ్చేసి హార్టికల్చర్. 4th టాపిక్ వచ్చేసి సాయిల్ సైన్స్. ఓకేనండి. అండ్ 5th టాపిక్ వచ్చేసి మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్స్ అండ్ వాటర్ షెడ్స్. అండ్ 6th టాపిక్ వచ్చేసి జనరల్ సిల్వికల్చర్, అగ్రోఫారెస్ట్రీ అండ్ సోషల్ ఫారెస్ట్రీ అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్. ఈ సిల్వికల్చర్ అని అంటే అటవీ సాగు గురించి. సో అది ఉండడం జరిగింది. అండ్ 7th టాపిక్ వచ్చేసి యానిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్. ఓకే, యానిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ అంటున్నాడు. దీంట్లో చూడండి మనకు న్యూట్రిషన్కి సంబంధించి ఉంటుంది.
అండ్ తర్వాత 8th వన్ వచ్చేసి ఎకనామిక్ జువాలజీ అండ్ 9th వన్ వచ్చేసి ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్. 10th టాపిక్ వచ్చేసి రిమోట్ సెన్సింగ్ అండ్ ఫారెస్ట్ వర్కింగ్ ప్లాన్. 11th టాపిక్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ దీంట్లో మళ్ళీ సెకండ్ పార్ట్ ఏంటి అని అంటే రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ రీసోర్సెస్. ఓకే, ఇది FSOకి సంబంధించిన సిలబస్. ఇప్పుడు నేను చెప్పిన ఈ జనరల్ ఫారెస్ట్రీ ఏదైతే ఉందో ఇది 75 మార్క్స్ అండి. ఓకే, ఇది 75 మార్క్స్ మొత్తం కలిపి ఎన్ని అయినాయి, ఆ 75 ఈ 75 కలిసి మొత్తము 150 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్క్ అనేది ఉంది, అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఇది FSOకి సంబంధించిన సిలబస్. ఒకసారి మనము ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉంది కదా, దానికి సంబంధించిన సిలబస్ ఎలా ఉందో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది కూడా సేమ్ 150 మార్క్స్కి ఉంటుంది. 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మినిట్స్ టైం ఉంటుంది. దీనికి కూడా నెగిటివ్ మార్క్ అనేది ఉండడం జరిగింది, అభ్యర్థులు గమనించాలి. సో దీంట్లో కూడా ఈ 150 మార్క్స్ని మళ్ళీ 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. పార్ట్ ఏలో వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఇక్కడ మనము FSOలో చూస్తే ఇక్కడ పార్ట్ ఏలోనే మ్యాథమెటిక్స్ ఇచ్చాడు, బట్ ఈ ఏది FBOకి బీట్ ఆఫీసర్కి తర్వాత అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి మాత్రం అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి మాత్రం జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇచ్చాడు. పార్ట్ బిలో జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఇచ్చాడు. ఓకే, అభ్యర్థులకు గమనించాలి. సిలబస్ కొంచెం అది ఇది సేమే ఉన్నా కూడా పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు కొంత అటు ఇటు మార్పులు చేర్పులు అనేది జరిగినాయి. ఓకే, అయితే ఇక్కడ పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఏదైతే ఉందో ఇది 75 మార్క్స్ అనేది క్యారీ చేస్తుంది. 75 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఓకే, పార్ట్ బిలో వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ 10th స్టాండర్డ్లో ఉంటాయి. ఇవి కూడా 75 మార్క్స్ అని క్యారీ చేస్తాయి. ఓకేనండి. సో ఇప్పుడు ఒకసారి డీటెయిల్డ్గా మళ్ళీ డిస్కస్ చేసుకుంటే ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న 8 టాపిక్స్ అనేది ఈ FBOకి అంటే బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కూడా ఇదే సిలబస్ ఉంటుంది పార్ట్ ఏలో. అయితే అక్కడనేమో చెప్పాను కదా ఆల్రెడీ మ్యాథమెటిక్స్ ఉంటాయి, ఇక్కడ మ్యాథమెటిక్స్ అనేది పార్ట్ బిలో ఉంది, అభ్యర్థులు గమనించాలి. ఓకే, ఇదంతా సేమ్ అండి. జనరల్ సైన్స్, కరెంట్ ఈవెంట్స్, నేషనల్ అండ్ AP స్టేట్, తర్వాత హిస్టరీ ఆఫ్ ఇండియా, జాగ్రఫీ AP అండ్ ఇండియా, తర్వాత ఇండియన్ పాలిటీ, ఎకానమీ, మెంటల్ ఎబిలిటీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ 8 టాపిక్స్ అనేది మనకు 75 మార్క్స్కి ఉంటాయండి. ఓకే, ఇది మొత్తము మనకు 75 మార్క్స్ పార్ట్ ఏ. ఒకసారి పార్ట్ బి చూద్దాము. పార్ట్ బి వచ్చేసి జనరల్ సైన్స్, ఇది 10th స్టాండర్డ్ లెవెల్లో ఉంటుంది. ఓకే, ఫస్ట్ టాపిక్ ఏమంటున్నాడు, సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే రెన్యూబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూబుల్ సోర్సెస్ ఇవి ఉంటాయి కదా. ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ అని అంటే ఏమని చెప్పుకుంటాము, మనకు సోలార్, విండ్, తర్వాత జియోథర్మల్ ఇలాంటి ఎనర్జీలన్నీ మనకు ఈ రెన్యూబుల్ ఎనర్జీ కిందకి వస్తాయి. ఇటీవలే మన భారతదేశము సోలార్ అండ్ విండ్ ఎనర్జీలో జర్మనీ దేశాన్ని అధిగమించి 3rd ప్లేస్కి రావడం జరిగింది. ఓకే, అండ్ ఇక్కడ ఏమంటున్నాడు, నాన్ రెన్యూబుల్ సోర్సెస్ పైన కూడా చదవాలి అని చెప్పేసి చెప్తున్నాడు. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి లివింగ్ వరల్డ్. ఓకే, లివింగ్ వరల్డ్ దీంట్లో న్యూట్రిషన్కి సంబంధించి ఏది మనకు హ్యూమన్ అండ్ ప్లాంట్స్కి సంబంధించి, ప్లాంట్స్లో అండ్ హ్యూమన్లో కూడా హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్, తర్వాత రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇలా ఇచ్చాడు. అండ్ 3rd టాపిక్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్. ఓకే, 4th టాపిక్ వచ్చేసి రీప్రొడక్షన్, గ్రోత్, హెరిడిటీ అండ్ ఎవాల్యుయేషన్. ఓకే, దీంట్లో మళ్ళీ 2 టాపిక్స్ ఉన్నాయండి, రీప్రొడక్షన్ అండ్ గ్రోత్, హెరిడిటీ అండ్ ఎవాల్యుయేషన్. ఓకే, 5th టాపిక్ వచ్చేసి న్యాచురల్ రీసోర్సెస్. ఓకే, దీంట్లో ఏంటి మెటల్స్ అంటే లైక్ అల్యూమినియం, కాపర్, ఐరన్ ఇలాంటివి మెటల్స్ గురించి, తర్వాత నాన్ మెటల్స్ గురించి. అండ్ 6th టాపిక్ వచ్చేసి కార్బన్ కాంపౌండ్స్. ఓకే, కార్బన్ కాంపౌండ్స్. 7th టాపిక్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇందాక మనం ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి సదస్సులు, తర్వాత మనం ఏమనుకున్నాం SDG గోల్స్ గురించి డిస్కస్ చేసాం. ఇక్కడ ఇదేంటి అని అంటే మనము పర్యావరణ పరంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాని గురించి ఈ టాపిక్ అండి. ఓకే, అండ్ 8th వన్ వచ్చేసి ఎథ్నోబాటనీలో మనకు ఇది అనేది ఉన్నాయండి. ఏంటి, సీజనల్ ప్లాంట్స్, తర్వాత పెరెన్నియల్ ప్లాంట్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఇది
బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన సిలబస్. ఈ పేపర్ కూడా ఈ పార్ట్ బి కూడా మనకు 75 మార్క్స్కి ఉంటుంది. ఓకే, మొత్తం కలిపితే ఎంత అయింది? 150 మార్క్స్. ఈ 150 మార్క్స్కి దీని స్క్రీనింగ్ టెస్ట్, ఏది బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ స్క్రీనింగ్ టెస్ట్ మొత్తం 150కి జరుగుతుంది. ఒకటే పేపర్ ఉంటుంది, 150 మార్క్స్, 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ ఉంటాయి. సో ఇది ఈ ఫారెస్ట్ నోటిఫికేషన్స్కి సంబంధించిన సిలబస్కి సంబంధించిన అంశము. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.